Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. క్షణికావేశం మనుషుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటుందో చెప్పడానికి టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక ఘోరమైన ఉదాహరణ వెలుగు చూసింది. వరంగల్ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. ఆస్తి గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. భార్యకు మొబైల్లో వీడియో కాల్ చేసి తానేం చేయబోతున్నాడో లైవ్ లో చూపిస్తూ కదిలి వస్తున్న రైలు కింద పడి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళ్ళెదుటే భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి ఆ భార్య, కుటుంబ సభ్యులు షాక్ లోకి వెళ్ళిపోయారు. వరంగల్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల రాజేష్ నాయక్ స్థానికంగా డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమాజంలో మంచి గుర్తింపు, చేతి నిండా పని ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం గత కొంతకాలంగా ప్రశాంతత కరువైంది. రాజేష్ నాయక్ కుటుంబంలో ఆస్తి పంపకాల విషయమై తీవ్ర స్థాయిలో మనస్పర్ధలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆస్తి తగాదాలు నడుస్తుండటంతో కుటుంబ సభ్యుల మధ్య ఈ వ్యవహారం అస్సలు సద్దుమణగలేదు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆస్తి కోసం సొంత మనుషులే శత్రువులుగా మారేసరికి రాజేష్ నాయక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆస్తి పంపకాల విషయమై భార్యతో రాజేష్ నాయక్ కు తీవ్ర వాగ్వాదం జరిగింది. రోజు రోజుకు పెరుగుతున్న ఈ గొడవలను ఆయన తట్టుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన ఆయన క్షణికావేశంలో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు. రాత్రి వేళ నేరుగా కాజీపేట రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకున్నారు. అప్పటికి ఆయన మనసంతా శూన్యమైపోయింది. ఆలోచనలు ఆగిపోయాయి. అక్కడికి వెళ్లిన తర్వాత రాజేష్ నాయక్ తన స్మార్ట్ ఫోన్ తీసి భార్యకు వీడియో కాల్ చేశారు. ఆ కాల్ ని లిఫ్ట్ చేసిన భార్య తన భర్త రైల్వే ట్రాక్ మీద ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేను వెళ్లిపోతున్నా, ఇదే నీకు నా చివరి కాల్ అంటూ రాజేష్ నాయక్ అయిన భార్యతో చెప్పారు. భార్య ఆందోళనతో వద్దు రావద్దు అంటూ బతిమలాడుతుండగానే ఫోన్ కట్ చేసే లోపే క్షణాల వ్యవధిలో కదిలి వస్తున్న రైలు కింద పడి తనువు చాలించారు. ఫోన్ అవతలి వైపు భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోవడాన్ని కల్లారా చూసిన ఆ భార్య కేకలు వేస్తూ బంధువులకు, స్థానికులకు సమాచారం అందించింది. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. సమాచారం అందుకున్న రైల్వే రక్షక దళం మరియు స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందిన రాజేష్ నాయక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల కోణంలో విచారణ జరుపుతున్నారు. సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తాయి. ఆస్తి గొడవలు, మనస్పర్ధలు ఏవైనా సరే కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు.